హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇవాళ నా డే రొటీన్తో పాటు మంచి రెసిపీస్ అయితే ఉంటాయి. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న మాట చెప్పాలి. ఏంటంటే నేను ఒక బాబుకి హెల్ప్ చేయమని ఒక వీడియో మీతో షేర్ చేశాను కదా. సో ఇంకా ఆ వీడియోని నేను ప్రైవేట్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే పబ్లిక్లో ఉంది అంటే ఇంకెవరో ఒకళ్ళు చూసి అలా మనీ వేస్తూనే ఉంటారు కదా. సో ఆ అమ్మాయికి అరౌండ్ 50,000 దాకా అమౌంట్ అయితే వెళ్ళింది. సో తాను ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసింది. సో ఆ వీడియోస్ కూడా నేను తర్వాత పోస్ట్ చేస్తాను మీకు, అంటే ఎలా బాబుకి ఎలా ట్రీట్మెంట్ జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో అది ఇంకా అలాగా పబ్లిక్లో ఉంటే అందరూ ఎవరో ఒకరు చూస్తారు కదా, అందుకని నేనే ప్రైవేట్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో మళ్ళీ మీరు ఎందుకు భారతి మీరు డిలీట్ చేశారు ఆ వీడియో అని కంగారు పడొద్దు, అందుకే చెప్తున్నాను అనమాట. సో నేనే ప్రైవేట్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను, ఓకేనా. అయితే ఇంకా ఇక్కడైతే నేను లంచ్ బాక్స్లోకి గోంగూర చికెన్ కర్రీ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది నైట్ చేశానండి. సో ఇంక ఉదయం అయితే ఏం రెసిపీస్ చేయలేదు. పిల్లలకేమో ఎగ్ దోశ పెట్టేశాను. నైట్ గోంగూర చికెన్ కర్రీ ఉంది కదా అని చెప్పేసి ఇంక మా వారికి అయితే ఇదే బాక్స్ కట్టేశాను అనమాట. ఇంకా మన సబ్స్క్రైబర్ కూడా అడిగారు ఒకసారి షేర్ చేయండి అక్క అని చెప్పి, అందుకే నైట్ అయితే రెసిపీ వీడియో తీశాను. సో ఏంటంటే ఆయిల్లో ఉల్లిపాయలు మంచిగా వేయించుకొని అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసాను. చికెన్ని నేను ఎప్పుడైనా సరే కడిగి సాల్ట్ వేసి పెట్టేస్తాను అనమాట. ఫ్రిడ్జ్లో అయినా పెడతాను లేదా బయట పెట్టేస్తాను. పక్క రోజు వండాలి అంటే ఫ్రిడ్జ్లో పెడతాను, అప్పుడప్పుడే వండాలి అంటే కనీసం ఒక గంట సేపు అయినా చికెన్ని సాల్ట్ వేసి కనుక పెట్టాము అంటే చికెన్ చాలా సాఫ్ట్ అయిపోతుంది, జ్యూసీగా బాగుంటుంది అనమాట. సో చికెన్ అంతా వేసేసి పసుపు వేసాను. సో మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 2 స్పూన్స్ కారం పొడి, ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, ఇది వచ్చేసి జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను, గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా సాల్ట్ ఆల్రెడీ చికెన్లో వేసాను, సరిపోలేదని చెప్పి ఇంకొంచెం వేసాను అనమాట. సో కారం కొంచెం ఎక్కువే వేసుకున్నాను, 2 స్పూన్స్, ఎందుకంటే గోంగూర వేస్తున్నాను కదా. గోంగూరలో ఇంకా నేను సపరేట్గా పచ్చిమిర్చి ఏం వేయట్లేదు. ఆ గోంగూర పులుపుకి సరిపడా కారం కావాలి కాబట్టి దాదాపు 2 స్పూన్స్ అలా వేసుకున్నాను కారం అయితే. సో ఇప్పుడు చికెన్ అంతా కూడా మంచిగా ఫ్రై చేసేసుకుని అందులో వాటర్ అయితే వేసేసి మూత పెట్టేయాలి. ఒక 10 మినిట్స్లో చికెన్ అయితే ఫస్ట్ బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత గోంగూరని సపరేట్గా మగ్గించుకొని అది పేస్ట్ లాగా చేసి అందులో యాడ్ చేసుకోవడమే, అంతేనండి. ఇదిగోండి ఆల్రెడీ నేను గోంగూరని కొంచెం ఆయిల్, అంటే ఎక్కువ కాదు, జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో గోంగూరలో కొంచెం ఉప్పు కలిపేసి ఇలా మగ్గించుకున్నాను అనమాట. అందులో నీళ్ళన్నీ పోయే వరకు ఉంచేసి ఇలా బాగా మగ్గించేసుకొని దాన్ని కొంచెం కచ్చపచ్చగా, మన దగ్గర పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు ఎనిపేది ఉంటుంది, సో దాంతో ఎనిపేసినా సరిపోతుంది. నేనేంటంటే కొంచెం అలా మిక్సీ చేసుకున్నాను అనమాట. సో గ్రేవీ మంచిగా వస్తుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే ఆ గోంగూర అంతా ఆ చికెన్లో అయితే వేసేసుకున్నాను. లాస్ట్లో మళ్ళీ కొంచెం పోపు అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే అడుగు మాడిపోకుండా సిమ్లో పెట్టేసేయండి. మంచిగా గ్రేవీ అంతా బాగా రావాలన్నమాట. ఒకవేళ గోంగూర పులుపు కొంచెం ఎక్కువగా ఉంది అంటే ఈ టైంలో ఉప్పు కారం అవన్నీ చెక్ చేసుకోండి. సరిపోకపోతే కారం కానీ సాల్ట్ కానీ గరం మసాలా అవి వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి. సో నాకైతే సరిపోయింది, మరీ అంత పుల్లగా అయితే ఏం లేదు. ఇప్పుడు అదేంటంటే సాల్ట్ ఒకటే తగ్గింది, కొంచెం సాల్ట్ అయితే వేసేసాను. ఆ తర్వాత కొంచెం ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు పోపు అయితే పెట్టుకొని లాస్ట్లో పోపు అంతా వేసేసాను అనమాట. కొంతమంది నాన్ వెజ్లో పోపు బాగోదు అంటే వెయ్యరు. ఇదేంటంటే గోంగూర పులుసు కదండి, సో ఆ పులుపుకి కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర ఆ పోపు పడితేనే బాగుంటుంది అనమాట. సో అందుకని కొంచెం పోపు అయితే పెట్టేశాను. సో అది గోంగూర చికెను. సో ఇది మరీ చపాతీతో బాగోదు, కానీ రైస్ కానీ బగారా రైస్ ఇట్లా బాగుంటుంది. చపాతీతో నాకు ఎందుకో పులుపు ఇష్టం ఉండదండి, పుల్లగా నేను తినను చపాతీతో కానీ రోటీస్తో కానీ. అన్నంతో కానీ జీరా రైస్, బగారా రైస్ వీటితో చాలా బాగుంటుంది. సో అలాగ కర్రీ ఉంది కదా, అంత కర్రీ మేము అప్పుడే తినేం కాబట్టి నేను నైట్ టైం మిగిలిన కర్రీస్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ ఆ కర్రీస్ని నేను వేడి చేయకుండా అలాగే బాక్స్లో పెట్టేస్తాను. మధ్యాహ్నం మా వారు తినే టైంకి అది రూమ్ టెంపరేచర్లోకి వచ్చి బాగుంటుంది. ఎందుకంటే వేడి చేసి పెడుతుంటే ఒక్కొక్కసారి పాడైపోయే ఛాన్స్ ఉంది, ఇంకొకటి వేడి చేయొద్దని చెప్తున్నారు, చాలామంది చెప్పారు మన సబ్స్క్రైబర్స్ అయితే, అక్క వేడి చేయకండి ఫ్రిడ్జ్లో పెట్టినవి అని చెప్పి. సో అలానే కాదు, కానీ వేడి చేస్తే ఏంటంటే ఫుడ్ అనేది పాడవుతుంది కూడా మధ్యాహ్నానికి,
అందుకే నేను వేడి చేయకుండా అలాగే పెట్టేస్తాననమాట కర్రీ. సో ఇది కూడా అడిగారు కాబట్టే చెప్తున్నా. మీకు నైట్ అంటే మిగిలిన కర్రీస్ ఏం చేస్తారు అంటే, ఏం చేస్తాను ఫ్రిడ్జ్‌లో పెట్టేసి తినే ఒక 1 అవర్ ముందు బయట పెట్టేసుకొని వేడి అన్నంలో కలుపుకొని తినేస్తామనమాట. సో అప్పుడైతే సరిపోతది కదా! ఇంక మా వారికి బాక్స్ కట్టేసాను. పిల్లలకేమో ఎగ్ దోసలాగా ఏసి ఇచ్చేసాను. చిన్న చిన్న దోసలేసి మధ్యలో ఎగ్ కట్ చేసి శాండ్విచ్ దోసలు అంటాం కదా! సో అలా అయితే వేసి ఇచ్చాననమాట. వాళ్ళకి కొంచెం వెరైటీగా ఉంటది కదా అని చెప్పి. ఇంక మామయ్యకేమో పేపర్ దోస అడిగారు. సో వేస్తున్నాను. అయితే ఒక్కటి చాలమ్మా అంటున్నారు. బయటికెళ్ళాలంట. అంటే మామయ్య కొంచెం పనుంది బయట దాకా వెళ్తాను అని అన్నారు. ఈవినింగ్ వస్తాను అని చెప్పారు. అయితే ఇంక ఈ లోపల ఒకటేమో పేపర్ దోస ఏసా. పేపర్ దోస అనేది కొంచెం టైం పడతదండి. మీడియం ఫ్లేమ్‌లోనే వేయించాలి. అప్పుడే క్రిస్పీగా వస్తది. కానీ ఇంకో దోస ఏమో వెంటనే తిప్పేసాననమాట. మామయ్య ఒక దోస చాలు అనేసరికి. ఎక్కువ తినరు మామయ్య. ఏదైనా 2 ఇడ్లీ, ఒక్క దోస అలాగే తింటారు. బలవంతంగా పెడితే ఆ తర్వాత ఇంకొక దోస తింటారు అంతేగాని, లేదంటే ఆ ఒక్క దోసతోనే ఆపేస్తారనమాట. సో ఇంక మామయ్యకైతే టిఫిన్ పెట్టేశాను. తినేసి వెళ్ళిపోయారు. ఇంక మా వారు, పిల్లలు అందరూ వెళ్ళారు. ఇంకుంటాయి కదండీ ఇంట్లో పనులైతేనా. సో ఇంకేంటంటే సామాన్లన్నీ కూడా షింక్‌లో నుంచి తీసి డిష్ వాషర్‌లో పెట్టేస్తున్నాను. అయితే డిష్ వాషర్‌లో ప్లాస్టిక్ సామాన్లు, తర్వాత అల్యూమినియం పాత్రలు ఇవి పెడుతున్నారా అక్క అని అడుగుతున్నారు. సో నా దగ్గర ఉండేది వాటిల్ని చూడండి చాలా క్వాలిటీ ఉండే అల్యూమినియం అంటారు కదా! సో అది ఒక టైప్ ఆఫ్ మెటల్ అనమాట అది. సో ఆ గిన్నెలు పెట్టినా ఏం పాడవ్వట్లేదు. మామూలుగా అయితే మాత్రం అలాంటివి పెట్టొద్దని చెప్పారండి నాకు. నేనేంటంటే ఒకసారి మర్చిపోయి పెట్టేశాను. కానీ అది నీట్‌గా వాష్ చేసి ఇచ్చింది తప్ప నాకేమీ అవ్వలేదు. నల్లగా అయిపోతాయి అన్నారు కానీ నాకైతే ఏమీ అవ్వలేదు. సో రెగ్యులర్‌గా కొంచెం పల్చగా ఉన్నటివి ఉంటాయి కదా! అలాంటివి పెడితే మాత్రం పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో మరి నాకు తెలీదు. ప్లాస్టిక్‌వి కూడా నేను ఇంట్లో అన్నీ కూడా ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అంటే బాక్సెస్‌లో ఉండేటివన్నీ కూడా ఫుడ్ పెట్టేదే ఓవెన్‌లో పెట్టుకునేటివే కాబట్టి నేను అవి కూడా పెట్టేస్తాను డిష్ వాషర్‌లో ఏమీ కాదు. అంటే ఎందుకు పెట్టొద్దంటారంటే అది హాట్ వాటర్‌తో వాష్ చేస్తది కదా! సో ఆ హాట్ వాటర్ వేడికి అవి ఎక్కడ మెల్ట్ అయిపోతాయని చెప్పేసి ప్లాస్టిక్ పెట్టొద్దు అని అంటారు. స్టీల్ గిన్నెలు మాత్రం స్టీలు, సెరామిక్కు, గ్లాసు ఇలాంటివన్నీ పెట్టమంటారు. సో నాకైతే మాత్రం అండి నిజం చెప్తున్నాను. అంటే కొంతమంది ఎందుకు 10 నిమిషాల్లో మనం వాష్ చేసేసుకోవచ్చు, అవసరం లేదు ఎందుకు అవన్నీ సర్దుకోవడం అట్లా అంటున్నారు. కానీ నాకు మాత్రం అండి అది వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఉందో. ఎందుకంటే ఇప్పుడు పని మనిషి ఉందనుకోండి, కొంచెం చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా నేను ఎక్కువ రెసిపీస్ చేస్తూ ఉంటాను కదా! అప్పుడు ఏంటంటే ఆవిడ కంటే కూడా ఎక్కువ గిన్నెలు నాకు అవసరమైతే నేనే కడిగి పెట్టేసుకునేదాన్ని. సో ఇప్పుడేంటంటే ఒకవేళ గిన్నెలు ఎక్కువ ఉంటే 2 ట్రిప్పులేస్తున్నాను. తక్కువ ఉంటే ఒక ట్రిప్‌తో సరిపోతుందనమాట. సో అప్పుడు ఆవిడని బాధ పెట్టాలా అంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఆవిడ ఏమనుకుంటదో అని చెప్పి. ఇప్పుడు మాత్రం నాకు కొంచెం ఫ్రీగా ఉంది. ప్లస్ నీట్‌గా, క్లీన్‌గా, హైజీనిక్‌గా వాష్ చేసేస్తుంది. నేనేం ప్రమోట్ చేయట్లేదు. ఎవరికైనా తీసుకోవాలి అంటే మాత్రం అంటే తీసుకునే ప్లానింగ్‌లో ఉన్న వాళ్ళు మాత్రం భయపడకుండా తీసుకోండి. చాలా బావుంది. పవర్ బిల్ ఎంతొచ్చింది అని అడిగారు కదా! సో ఇంకా నేను తీసుకొని 1 మంత్ అవ్వలేదు కాబట్టి పవర్ బిల్ నాకు తెలీదు. వాటర్ కన్సంప్షన్ మాత్రం చాలా తక్కువే ఉందండి. ఎక్కువ వాటర్ తీసుకోవట్లేదు. వాటర్ కూడా 2 టైమ్స్, 3 టైమ్స్ తీసుకుంటున్నట్టుంది. అంటే అది వదిలేటప్పుడు మనకు అర్థమవుతది కదా! సో అది వాటర్ కూడా ఎక్కువ అయితే ఏం తీసుకోవట్లేదు. నాకు తెలిసి వాషింగ్ మిషన్ బట్టలేసే వాషింగ్ మిషన్ కంటే కూడా డిష్ వాషర్ చాలా బావుంది. నిజం చెప్తున్నాను. అప్పుడప్పుడు మనం బట్టలైనా సరిగ్గా ఉతకవేమో కానీ వాషింగ్ మిషన్స్. కానీ ఇది మాత్రం చాలా క్లీన్‌గా చేసేస్తుందండి. నేను అబద్ధం చెప్పట్లేదు. నిజం చెప్తున్నాను. అంత నీట్‌గా క్లీన్ చేసేస్తుంది. ప్లస్ మన గిన్నెలు కొత్తవి కొన్నప్పుడు ఎలా అయితే మెరుస్తాయో అలా మెరుస్తున్నాయన్నమాట అవైతే మాత్రం. సో మీకు ఎవరికైనా తీసుకోవాలి అనిపిస్తే తీసుకోండి తప్ప నేను చెప్పానని మాత్రం తీసుకోకండి. అది మీ ఇష్టం. సో అది ఇంకా దాని ప్రైస్ అయితే మాత్రం 51,000 పడిందండి. ఓన్లీ ఎల్జీది అది. సో ఆ తర్వాత ఇంకా సామాన్లన్నీ డిష్ వాషర్‌లో పెట్టేసి గ్యాస్ అంతా ఇంకా తుడిచేసి ప్రతిరోజు కూడా నేను మసిగుడ్డలు అవన్నీ కూడా ఉతికేస్తాను. సో ఏ రోజు క్లాతులు ఆ రోజు ఉతికేస్తే జిడ్డు పట్టకుండా ఉంటాయి. అవి గనుక జిడ్డు పడితే అసలు వంట చేసేటప్పుడు భలే చిరాకుగా ఉంటది. ఎక్కువ జిడ్డు పడితే పడేస్తాను. కొత్తవి వాడుకుంటాను. కొంచెం జిడ్డు పట్టింది అంటే అప్పుడు ఒకసారి వారానికి ఒకసారి అలాగా వేడి నీళ్ళలో పెట్టేసి కొంచెం వంట సోడా వేసేస్తే మురికంతా వదిలేస్తుంది. అప్పుడు వాష్ చేసేసి ఆరబెట్టేస్తాననమాట.
తర్వాత షింక్లో సామాన్లన్నీ డిష్ వాషర్లో వేసేసాను కదా, అక్కడ అంతా కూడా మొక్కలన్నిటికీ నీళ్ళు పోసేసి షింక్ అంతా నీట్గా కడిగేసాను. సో ఇంకా వంటగదితో అంత తొందరగా పని ఏమి ఉండదు. ఈవినింగ్ మళ్ళీ పిల్లలకి స్నాక్స్ చేసేటప్పుడే ఇంక మళ్ళీ వంటగదితో పని అనమాట. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి ఈ రూమ్లో బెడ్ పెద్దగా వాడము, కాకపోతే ఒక్కొక్కసారి పిల్లలు ఎక్కి తొక్కుతూ ఉంటారు ఆడుకోవడంలో. సో అందుకని చెప్పి ఇంకా బెడ్ అదంతా కొంచెం దులిపేసి అక్కడ టేబుల్ మీద ఉన్న బుక్స్ అవన్నీ కూడా సర్దేస్తూ ఉన్నాను. ఏం లేదండి, ప్రతిరోజు ఇది చేసే పనే, అందరూ చేసే పనే, నేనేం స్పెషల్ అనేం కాదు. కాకపోతే మీ డైలీ రొటీన్ వల్ల మేము చాలా మోటివేట్ అవుతున్నాం అక్క, చాలా మాకు ఇదిగా ఉంది, వర్క్ రొటీన్స్ కూడా ఎక్కువ షేర్ చేయండి అని అడుగుతున్నారు. సో అందుకే నా వర్క్ రొటీన్ కూడా ఇవాళ షేర్ చేస్తూ ఉన్నాను. సో ఆ చిన్న రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసేసి హ్యాంగర్కి ఉన్న బట్టలు మా వారిని అడిగాను అనమాట, ఏవేవి వాషింగ్కి వేయాలో పక్కన పెట్టేస్తే వాష్ చేస్తానని చెప్పాను. సో అవి ఇంకా అవన్నీ కూడా తీసేస్తూ ఉన్నాను. తర్వాత సోఫా మీద కవర్స్ బాగా నల్లగా అయిపోయాయి. నేను అంటే మంత్కి ఒక 2-3 టైమ్స్ 10 డేస్కి ఒకసారి అలాగా సోఫా మీద కవర్స్ మాత్రం వాష్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే అవి వైట్గా ఉన్నాయి కదా, సో త్వరగా మాసిపోయినట్లు అనిపిస్తాయి అన్నమాట. ఇంకా అలా ఇంకొక సెట్ తీసుకోవాలి. ఇవి బాగున్నాయి, 1400 అనమాట సోఫా మీదవి. 1400 కాదండి, ఇంకా ఎక్కువే. సో బాగున్నాయి, ఇంకొక పేర్ కూడా తీసుకోవాలి. 2000 దాకా పడింది, మర్చిపోయాను. అలాంటిది ఇంకో కొంచెం మంచి మనీ చూసుకొని ఇంకొక సెట్ అయితే తీసుకోవాలి. సో ఆల్రెడీ బట్టలు ఒక ట్రిప్ వేసేసాను, అవి అయితే తీసేసి మళ్ళీ ఇంకొక లోడ్ వేస్తూ ఉన్నాను. వర్షాలకి బట్టలు అస్సలు ఆరట్లేదండి, దానివల్ల నేను రూమ్లో ఆరబెడుతున్నాను అనమాట. పైన మేడ మీద రూమ్ ఉంది కదా, సో కొన్ని అయితే రూమ్లో ఆరబెట్టేస్తున్నాను అవసరమైనవి. మిగతావి ఇప్పుడు కొంచెం ఎండ వస్తుంది కాబట్టి ఇంకా త్వరగా ఇవన్నీ వాష్ చేసి ఎండబెట్టేసేయాలి. ఎండ వచ్చినప్పుడే, వర్షాకాలంలో ఇదొక పెద్ద తలనొప్పి మనకి కదా. కాకపోతే నాకేంటంటే కొంచెం ఎమర్జెన్సీ, అంటే పిల్లల యూనిఫామ్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా మేడ మీద రూమ్లో మామయ్య దారాలు కట్టారు. సో లోపలైతే ఆరబెట్టేసుకుంటాను అనమాట. ఆ తర్వాత ఇంకా బట్టలన్నీ మిషన్లో వేసేసాను, అంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను, డిష్ వాషర్లో సామాన్లు వేసేసాను. ఆ తర్వాత అవైతే వాష్ చేస్తూ ఉన్నాయి. మొక్కలకైతే నీళ్ళు వేసాను, అవంతా వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ మళ్ళీ తీసి ఎక్కడక్కడ పెట్టేస్తాను అనమాట. ఇంక ఈ లోపల ఇల్లంతా ఒకసారి నీట్గా తుడిచేసి మాప్ పెట్టేసాను అనుకోండి. మాప్ అయితే వారంలో 3 డేస్ పెడతాను. కాకపోతే ఇప్పుడు వర్షాకాలం కదా, సో అంటే హాల్ అంతా మాత్రం ప్రతిరోజు పెడుతున్నాను. ఎందుకంటే ఎక్కువగా హాల్లోనే ఉంటాం కదా, సో అందుకని చెప్పేసి హాల్ మాత్రం ప్రతిరోజు పెడతాను. తర్వాత మండే, ఆ తర్వాత థర్స్డే, సాటర్డే, ఈ 3 డేస్ మాత్రం ఇల్లంతా పెడతానమాట మాపు. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న చిట్కా చెప్పాలండి. ఇప్పుడు వర్షాకాలం కదా, మామూలుగా అయితే మనం ఫ్లోర్ క్లీనర్స్, లైజాల్ అలాంటివి వేసి క్లీన్ చేస్తూ ఉంటాము. దానికంటే కూడా అండి, మనం ఫస్ట్ కొంచెము లిక్విడ్ ఉంటుంది కదా, మనం బట్టలు ఉతికిన లిక్విడ్, రిన్ లిక్విడ్, సో అది కొంచెం వేసేసి ఇల్లంతా నీట్గా తుడిచేసి సెకండ్ ట్రిప్లో ఇంకొక బకెట్లో జవ్వాది పౌడర్ అని చెప్పేసి మనకి బయట పూజా స్టోర్స్లో అమ్ముతారు, తెలిసే ఉంటుంది కదా, చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువగా నీచు వాసన రావడం ఇల్లు అట్లా ఉంటుంది. అంటే నేను చెప్పేది మాప్ పెట్టిన తర్వాత సంగతి చెప్తున్నా. మాప్ పెట్టేసిన తర్వాత ఒక్కొక్కసారి లైజాలు ఇలాంటివి వాడినా సరే స్మెల్ వస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే జవ్వాది పౌడరు, కర్పూరము, తర్వాత పటిక అమ్ముతారు కదా, దిష్టికి కడుతూ ఉంటాం పటిక, సో అవి ఆ మూడింటిని మెత్తగా పౌడర్ చేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి. అది కనుక కొంచెం వేసి మాప్ పెట్టారనుకోండి, అసలు చాలా మంచి వాసన వస్తుంది అనమాట. ఫస్ట్ లిక్విడ్ వేసి క్లీన్ చేసేసేయాలి, తర్వాత ఆ పౌడర్తో చేయాలి. నా దగ్గర పటిక లేదు, లేకపోతే మీకు చూపించేదాన్ని తయారు చేసి. సో ఇంకా ఇల్లు మాప్ అయితే పెట్టేశాను, అది మీకు ఇంకా తీయలేదు వీడియో, పవర్ పోయింది, లైటింగ్ సరిగా లేదని చెప్పి. ఇంకా బట్టలన్నీ ఆరేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి మధ్యాహ్నం అంతా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకున్నాను. కొంచెంసేపు నిద్రపోయి ఇంక లేచి పిల్లలు వచ్చే టయానికి ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే ఏదో ఒకటి చేస్తాను కదా. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే సింపుల్గా అయిపోద్దని చెప్పి చాట్ అయితే చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఈ గ్రీన్ పీస్ నేను ఉడికించి పెట్టుకున్నాను, అప్పుడు హాఫ్ తీసి చేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు ఇంక చేయలేదన్నమాట. దీన్ని అయితే డీప్ ఫ్రీజ్లో పెట్టేశాను, అందుకే కొంచెం గడ్డగట్టేసింది ఆ గ్రీన్ పీస్ అంతా. ఇప్పుడు ఏంటంటే కుక్కర్లో ఎక్కువ ఆయిల్ లేదు, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని
ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగానే వేసేసుకోండి. ఆ తర్వాత ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసేసుకొని గ్రీన్ పీస్ అంతా వేసేసి ఉంటే మీ దగ్గర టమాటోస్ ఒక 2 టమాటాస్ వేసుకోండి. నా దగ్గర టమాటా లేదు కాబట్టి ఒక 2 స్పూన్స్ టమాటా కెచప్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను. గరం మసాలా వేయలేదు. చాట్లో గరం మసాలా బాగోదు. గరం మసాలా వేస్తే కర్రీలాగా ఉంటుందన్నమాట. అందుకే గరం మసాలా వేయకుండా జీలకర్ర పొడి వేసుకున్నాను పావు స్పూను. అలాగే మ్యాంగో పౌడర్ అనేది ఆప్షనల్, ఉంటే వేయండి లేకపోతే లేదు. లాస్ట్లో లెమన్ పిండేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు అన్నీ వేసేసి కలిపేసి మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ కనుక వచ్చేసింది అనుకోండి, ఇంకా అసలు మనకి చాట్ అయితే రెడీ అయిపోద్ది. చాలా సింపుల్ బేసిక్ చాట్ అనమాట ఇది, బఠానీ చాటు. ఆ తర్వాత మామూలుగా మనం పాపిడి చాట్ లోపల అంటే చాట్ లోపల ఇవి ఉంటాయి కదా, చెక్కలు లేకపోతే పాపడ్స్ అలాంటివి వేసుకొని తింటూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే నా దగ్గర నైట్ కొన్ని ముందు రోజు బ్రెడ్ చేశాను కదా, గుర్తుందా మీకు? క్రిస్పీ బన్స్ చేశాను, స్టఫింగ్ బన్స్ అని చెప్పి. సో అది కొంచెం పిండి మిగిలితే ఇలా చపాతీలాగా చేశాను అనమాట. చేసేసి ఇప్పుడు వాటిల్ని ఇట్లా ఆయిల్లో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి పాపడ్స్ లాగా అయిపోతాయి అవి. ఆ తర్వాత అవి చాట్లో బాగుంటాయి కదా అని చెప్పి ఇంక ఇలా ఫ్రై చేసుకుంటా ఉన్నా. ఇవి లేకపోయినా పర్లేదు, బాగుంటాయి. చెక్కలు ఉంటాయి కదా, మనం బయట షాప్స్లో అమ్ముతూ ఉంటారు పప్పు చెక్కలు, అలాంటివి కూడా బాగుంటాయి. మాకు నెల్లూరులో ఎక్కువ ఈ చాట్ అనమాట. ఇది ఫ్రై చాట్ కాదు, మామూలు కర్రీ చాట్ లాగా ఉంటుంది. దాంట్లో ఎక్కువ వాటర్ వేసి ఆ వాటర్ అలా మరుగుతూ ఉంటే ఇలా పప్పు చెక్కలు వేసేసి ఆ వాటర్ అంటే అక్కడే తినాలన్నమాట. అక్కడే కనుక తిన్నామనుకోండి, వాళ్ళు అడిగినప్పుడు అది వేస్తారనమాట. ఆ పప్పు ఉంటుంది కదా, పప్పు పైన ఆ తేటలాగా వస్తుంది సూప్ లాగా, అది అడిగి కొంచెం వేసుకొని వేడి వేడిగా ఈ వర్షాకాలం చలికాలం తింటే భలే ఉంటుంది. సో ఎందుకంటే ఉడికిపోయింది కదా, మెత్తగా మ్యాష్ చేసేసి కొంచెం వాటర్ వేసాను, చూసారు కదా. ఎందుకు వేసానంటే ఇలా కొంచెం లిక్విడ్ లాగా ఉందనుకోండి, అప్పుడు ఆ పప్పు చెక్కలు అనేవి అదే ఇప్పుడు అందులో పాపడ్స్ లాగా అవి ఫ్రై చేశాను కదా, ఇవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి. గట్టిగా వేసామనుకోండి ఇంకా ముద్దగా అయిపోతాయి అవి పీల్చుకొని. అదే ఇలా కొంచెం వాటర్గా ఉందనుకోండి, తినేటప్పుడు బాగుంటుంది. అందుకే కొంచెం లూజ్గా చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను అనమాట. సో కొత్తిమీర మీ ఇష్టం, ఎంత వేసుకున్నా సరే బాగుంటుంది. సో ఫైనల్గా ఇలా సర్వ్ చేసేస్తూ ఉంటున్నాను. అసలు నిజంగా అండి ఎంత బాగుందో ఇది చాట్. చలికాలంలో వర్షాకాలంలో మంచి సింపుల్గా అయిపోయే చాట్ అనమాట ఇది మాత్రం. ఇంక ఇక్కడైతే ఇవి పిల్లలకి ఇచ్చేస్తూ ఉన్నాను. సో చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ కదా. సో వర్షాకాలంలో చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.